లోకి దగ్గర పడుతున్న బాలయ్య 70s క్రాస్ చేసిన చిరంజీవి బాలీవుడ్ భామలే కావాలని అంటున్నారు. సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే హిందీ బోల్డ్ బ్యూటీస్ నే ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? ఆల్రెడీ చిరంజీవి ఒక బాలీవుడ్ బ్యూటీతో ఆడి పాడగా బాలయ్య కూడా బాలీవుడ్ ఐటెం గలే కావాలంటున్నాడా? చూద్దాం. బాలయ్య నెక్స్ట్ మూవీలో ఓ ఐటెం సాంగ్స్ కు స్పేస్ సెట్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ పేరు వినిపిస్తోంది. అమెరికాలో పుట్టి అక్కడే పెరిగిన ఫక్రీ సినిమా ఎంట్రీ లేటుగా 30 ఏళ్ల వయసులో జరిగింది. 2011లో రాక్ స్టార్ మూవీతో వెండి తెరకు పరిచయమైన నర్గీస్ 15 ఏళ్ల కెరీర్లో 18 సినిమాలు మాత్రమే చేసింది. అందులో 3 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. 15 ఏళ్ల కెరీర్లో నర్గీస్ ఇంతవరకు తెలుగులోకి అడుగు పెట్టలేదు. హరిహర వీరమణిలో నటిస్తోందని ప్రకటించిన సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో తప్పుకుంది. బాలయ్య సినిమాలో ఐటెం గర్ల్ గా పేరు వినిపిస్తున్నా ఈసారైనా తెలుగులో వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మన సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ బాలీవుడ్ భామలతో ఆడి పాడుతున్నారు. విశ్వంభరలో చిరు, మౌనిరాయ్ పై ఐటెం సాంగ్ చిత్రీకరించారు. 39 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ కిసిక్ అంటూ విశ్వంభరలో మెరిసింది. క్రేజీ హీరోయిన్ ని లేదంటే యంగ్ బ్యూటీని తీసుకుంటారు అనుకుంటే ఎవరు ఊహించిన విధంగా బాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ ఆడి పాడడం చిరంజీవికి కొత్తేమీ కాదు. వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతేలతో కలిసి పార్టీ చేసుకున్నాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో గౌహర్ ఖాన్ తో, శంకర్ దాదా జిందాబాద్ లో యానా గుప్తాతో కలిసి చిందులేసిన మెగాస్టార్ మౌనిరాయ్ తో కలిసి ఎలాంటి హుక్ స్టెప్ తో వస్తాడో చూడాలి మరి.